జగన్మోహన్ రెడ్డి గారు 2 వార్నింగ్లు ఇచ్చాడు. వార్నింగ్ అంటే నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ మూతి మీద ఉన్నది మీసం అయితే రారా చూసుకుందాం అని చెప్పి ఆ వార్నింగ్లు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఎవరికైతే ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి వ్యక్తికి ఈ పాటికి తడిసిపోయి ఉంటుంది. ఆ లెవెల్లో 2 వార్నింగ్లు ఇచ్చాడు. కాకపోతే ఆ 2 వార్నింగ్లు ఎవరికి ఇచ్చారు అంటే, ఒకటి మెడికల్ కాలేజీలని తీసుకోబోతున్న ఆ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాడు. రెండోది చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చి పడేసిండు. ఆ 2 వార్నింగ్లు ఏందో ఒకసారి విందాము. అంతకంటే ముందు దయచేసి వీడియో చూసేటటువంటి సోదర సోదరీమణులు ఒకసారి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక మొదటి వార్నింగ్ కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. ఆ వార్నింగ్లో ఉన్న ఫైర్ ఒకసారి చూడండి. పొద్దున మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తా ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చిండు అంటే, మెడికల్ కాలేజీలు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళకి ఇచ్చిండు వార్నింగ్. ఏమని ఇచ్చిండు? ప్రభుత్వం మారిన తర్వాత అంటే 2029 ఎన్నికల తర్వాత 2 నెలలు తిరగకుండానే ఆ హాస్పిటల్ని తీసుకునేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జైల్లో ఉంటారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రైవేటు వ్యక్తులకి, మెడికల్ కాలేజీలు తీసుకోబోయే ఆ ప్రైవేటు వ్యక్తులకి గట్టి వార్నింగ్ ఇచ్చి పడేశాడు. ఇది మొదటిసారి కాదండి, ఇంతకంటే ముందు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రైవేటు వ్యక్తులకి ఒక వార్నింగ్ ఇచ్చిండు. అది కూడా వినిపిస్తా. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి గట్టి వార్నింగ్ అక్కడికి వెళ్దాం. కాస్ట్ ఏమిటి అని అంటే, వినండి, ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తాను. ఓకే, అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి అని ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఇచ్చినటువంటి వార్నింగ్. ఎవరైనా మీరు టెండర్లలో పార్టిసిపేట్ చేయొచ్చు, చేయండి, కానీ మేము వచ్చినాక టెండర్లు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడైతే ఏకంగా ఎవరైతే టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారో, ఎవరైతే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకునేటటువంటి ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ 2 నెలలు తిరగకముందు జైల్లో పడేస్తాం తీసుకుపోయి అని చెప్పేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి పడేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక ఎత్తు అయితే, ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే మెడికల్ కాలేజీలు తీసుకోబోతున్నారో వాళ్ళకి ఇచ్చిన వార్నింగు ఇదైతే, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఏందన్నది ఇక్కడ ఒకసారి మీరు గమనించాలి. అవి చూడండి. గవర్నర్ గారికి ఒక్కసారి పత్రాలన్నీ చూపించిన తర్వాత, ఆయనకు చెప్పిన తర్వాత, చూపించిన తర్వాత ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి.
ఇక్కడ నేను ఒక సెకండ్ ఆపుతాను. ఏమంటున్నారంటే గవర్నర్ గారికి చూపించిన తర్వాత మళ్ళీ ఈ పత్రాలు కోర్టుకు పోతాయి, ఒకవేళ మీరు ఈ ప్రైవేటీకరణని ఆపకపోతే కోర్టుకు వెళ్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. 4 లక్షల సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. కోర్టుకి 4 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇంతటితో చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఏమన్నాడు, జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చర్మం మందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పుడే నేను అనుకుంటా ఉంటాను, ప్రైవేట్ ఒక కాలేజు, ఈ రోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట, గవర్నమెంట్ ఇస్తుంది జీతాలు. అది ఇంకా పెద్ద స్కామ్. ఇది అంటే ఒక విషయం ఇక్కడ చెప్పాలి. 1,04,11,136 మంది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టారు. మళ్ళొకసారి చెప్తా, 1,04,11,136 మంది సంతకాలు పెట్టడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. కాకపోతే ఈ సంతకాలు పెట్టినటువంటి ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ గవర్నర్ గారికి పంపేయడం జరిగింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో గవర్నర్ గారి దగ్గర ఉన్నారు. ఇందాకే జస్ట్ 5 నిమిషాల ముందే ఆయన గవర్నర్ గారి దగ్గరికి చేరడం జరిగింది. ఆ విషయాలు ఒకసారి మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. ఈ ఫోటోలోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపుతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపుతున్నాడు. ఏంటి జెండా అంటే ఈ 1,04,11,136 సంతకాలు ఏవైతే చేశారో ఆ డాక్యుమెంట్లని లారీలలో లోడు లెక్కించుకుని మరి ఆ లారీలని గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తుంటే ఆ లారీలకి జెండా ఊపి సాగనంపిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లారీలకి జెండా ఊపి సాగనంపిండు జగన్మోహన్ రెడ్డి గారు. మామూలు విషయం కాదు. ఇవన్నీ ఫొటోస్ అవే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలవడానికి ఆల్రెడీ బయలుదేరిపోయారు. ఇదే వీడియో ఇక్కడ కనిపిస్తుందా? జన సునామీ గవర్నర్ గారిని కలవడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే కొద్దిసేపటి క్రితమే దాదాపుగా 4 నిమిషాలని చూపిస్తుంది. ఇక్కడ 4 నిమిషాలు ఇందాకే చేరుకున్నారని చెప్పేసి మనకి ఒక వార్త కూడా వచ్చింది నేను వీడియో మొదలు పెట్టడానికి ముందు. అయితే క్లియర్గా చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం అనేది మొదలైంది. 1 కోటి మందికి పైగా సంతకాలు చేశారంటే ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉన్నారు అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారి మనసుకు తెలుసు. ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. సరే, నారా లోకేష్ గారికి అర్థం కాదు, పవన్ కళ్యాణ్కి అయితే అసలు అర్థం కాదు, చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. ఈ భయం అనేది ఆయన పట్టుకున్నది. కాకపోతే ఒక అడుగు వేసినాం, మళ్ళీ వెనకడుగు వేయలేము, వెనకడుగు వేస్తే ఓడిపోయినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనకడుగు వేయట్లేదు. కానీ ప్రజలు మాత్రం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. దాంతోపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్, మీరెవరైనా టెండర్లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా ఈ గవర్నమెంట్ కాలేజీలని దక్కించుకుంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళని అధికారంలోకి రాగానే 2 నెలల్లో తీసుకెళ్ళి లోపల పడేస్తా అంటున్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు, ఆ టెండర్లను క్యాన్సిల్ చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా లోపల పడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది డైరెక్ట్ వార్నింగ్. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం తోలు మందము, ఆయనకు అర్థం కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే చక్కగా మేము గవర్నర్ గారి దగ్గర నుంచి కోర్టుకు వెళ్తాము, కోర్టుకు వెళ్ళి ఏముందండి ఒక 50-100 కేసులు వాళ్ళు వేయలేదా? మనం చూసినాము కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి 36 మందితో కేసులు వేయించాడు చంద్రబాబు నాయుడు గారు.
అట్లనే ఓ 50 మందో 100 మందితో కేసులు వేయించేస్తే ఇదేదైతే టెండర్లు ఏవైతే జరుగుతున్నాయో ఆ టెండర్లకి స్టే ఇచ్చేస్తుంది కోర్టు. కథం ఖేల్ కథం దుకాన్ బంద్. ఎవ్వరు కూడా ముందుకు తీసుకెళ్ళలేడు ఈ విషయాన్ని. ప్రజాబలం ఉన్నప్పుడు నాయకులైనా సరే తల వంచాలి, వేరే ఆల్టర్నేటివ్ లేదు. సరే, ఈ 1,04,11,136 సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? దయచేసి ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.